నమస్కారం అందరికీ. ఇల్లు కట్టాలంటే సిమెంటు, ఇటుకలు ఎంత ముఖ్యమో శాండ్ కూడా అంతే ముఖ్యమైనది. కానీ ఇప్పుడు చాలామందికి ఒక పెద్ద డౌట్ ఉంది. రోబో శాండ్ మంచిదా, రివర్స్ శాండ్ మంచిదా అని. కొంతమంది ఏమో రోబో శాండ్ చాలా గట్టిదని చెప్తారు. కొంతమంది ఏమో రివర్స్ శాండ్ న్యాచురల్గా ఉంటుందని చెప్తారు. అసలు నిజం ఏమిటి? ఏది తక్కువ ఖర్చు, ఏది ఎక్కువగా బలం ఇస్తుంది, ఏది ప్లాస్టింగ్ బాగుంటుంది, ఏది భవిష్యత్తులో క్రాక్స్ రాకుండా చేస్తుంది? ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు మీ ఇంటికి ఏ శాండ్ వాడాలనో క్లియర్గా డిసైడ్ చేసుకుంటారు. ముందుగా మనం శాండ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. శాండ్ అనేది చిన్న చిన్న రాళ్ళ కణాలు. ఇది సిమెంట్తో కలిసినప్పుడు బలమైన కాంక్రీట్ తయారవుతుంది. ప్రధానంగా 2 రకాల శాండ్ వాడతారు. ఒకటి రివర్స్ శాండ్, 2 రోబో శాండ్. ఇప్పుడు ఈ 2 ఎలా తయారవుతాయో మనం తెలుసుకుందాం. రివర్స్ శాండ్ అనేది నదుల నుంచి తీసే ఇసుక. సంవత్సరాల పాటు నీటి ప్రవాహం వల్ల రాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా మారిపోతాయి. అవి నదిలో చేరి ఇసుకలా తయారవుతాయి. ఇది పూర్తిగా న్యాచురల్ ప్రాసెస్. రివర్స్ శాండ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా మృదువుగా ఉంటుంది, నీటిని బాగా గ్రహిస్తుంది, ప్లాస్టింగ్ చాలా బాగుంటుంది, వర్కర్లకు కూడా పనిచేయడం చాలా ఇష్టము. ఇప్పుడు సమస్య ఏమిటంటే క్వాలిటీ రివర్స్ శాండ్ దొరకడం అనేది చాలా కష్టం. మీరు మీ ఇల్లు కట్టినప్పుడు ఏ శాండ్ వాడారు? రివర్స్ శాండా లేదా రోబో శాండా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. రోబో శాండ్ అనేది మిషన్లతో తయారు చేసే శాండ్. పెద్ద పెద్ద రాళ్లను క్రషర్ మిషన్లు వేసి చిన్న చిన్న కణాలుగా తయారు చేస్తారు. దీనిని ఎం శాండ్ అని కూడా అంటారు. రోబో శాండ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే కణాల సైజు ఒకేలాగా ఉంటుంది, డస్ట్ తక్కువగా ఉంటుంది, బలం ఎక్కువగా ఉంటుంది, సులభంగా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్లో రోబో శాండ్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. బలం విషయంలో ఏది బెస్ట్ అంటే సాధారణంగా రోబో శాండ్తో తయారు చేసిన కాంక్రీటే బలంగా ఉంటుంది రివర్స్ శాండ్ కన్నా. రోబో శాండ్ అనేది సిమెంట్తో బాగా బైండ్ అవుతుంది. కంపారిటివ్లీ రివర్స్ శాండ్ అనేది రోబో శాండ్ కన్నా బాగా బైండ్ అవ్వదు అనమాట. సో రోబో శాండ్ అనేది ఆర్సీసీ వర్క్స్లో కానీ, కాలమ్స్లో కానీ, స్లాబ్స్లో కానీ, బీమ్స్లో కానీ రోబో శాండ్ వాడడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. రివర్స్ శాండ్ అనేది ప్లాస్టింగ్ మాత్రం వాడాలి. ఇది ఫినిషింగ్ ఎక్కువగా స్మూత్గా వస్తుంది, వాల్ సర్ఫేసెస్ అందంగా ఉంటాయి, పని చేయడం కూడా మేసీలకు చాలా సులభం అనమాట. రోబో శాండ్తో ఫినిషింగ్ చేస్తే కొంచెం రఫ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ప్లాస్టింగ్కి క్యూరింగ్ కూడా బాగా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. క్రాకులు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రైసెస్ చూస్తే రివర్స్ శాండ్ అనేది ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఎక్కువగానే వస్తుంది, కొన్నిసార్లు బ్లాక్ మార్కెట్ కూడా ఉంటుంది. అదే రోబో శాండ్ అయితే తక్కువ ధర, ఈజీగా దొరుకుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఇది చాలా బెటరు. రివర్స్ శాండ్ని ఎక్కువగా తీస్తే నదులు దెబ్బతింటాయి, గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది, ఎకో సిస్టమ్ నష్టపోతుంది. అందుకే ప్రభుత్వం కూడా రోబో శాండ్ను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. రోబో శాండ్ వాడడం వలన నదులు ఎక్కువగా రక్షించబడతాయి. ఇప్పుడు ఫైనల్గా క్లారిటీగా చెప్పాలి అంటే రోబో శాండ్ అనేది స్లాబ్కు, బీమ్స్కు, కాలమ్స్కు వాడాలి. రివర్స్ శాండ్ అనేది ప్లాస్టింగ్కు వాడాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.